యాక్చువల్‌గా అయితే మీరు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి ప్రస్తుతం ఖైరతాబాద్ కార్పొరేటర్‌గానే ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యము. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలకు కారణం ఏంటి? మన అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలుపుకునే ప్లాట్ఫామ్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే. హైడ్రా ఇంపాక్ట్ ఎలా ఉందని అనుకుంటున్నారు? కోర్స్ ఏ సిస్టంలోనే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ కరెక్ట్గా మనం కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా హైడ్రా లాంటి ఒక మానిటరింగ్ సిస్టమ్ అవసరం అని మేము అనుకుంటున్నాం. సామాన్య ప్రజలైతే హైడ్రా వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అనేది ప్రజల మాట. దాని మీద మీరేమంటారు? సరే, అక్కడ ఉన్నది పేదవాళ్ళే ఎక్కువ మంది కట్టుకొని నివసిస్తున్నారు. అదే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో లేకపోతే ఇతర ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. డెఫినెట్గా ఒక్కొక్క పథకం 10 ఏళ్లలో పార్టీల్లోనే చాలా మందికి ఇష్టం లేదు, చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తుంది. 10 ఏళ్లలో పడిన ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా ఒక్క రోజులో తీరేటివి కావు. మీరు ఎమ్మెల్యే అయితే బాగుండు, అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయితే బాగుండు, మీరు కూడా అందులో ఉండాలని అనుకుంటున్నారు? స్వార్థం కోసం మారి ఉంటే డెఫినెట్గా అయ్యే వాళ్ళం ఎప్పుడు. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ జాహ్నవి. ఈ రోజు జాహ్నవి టాక్స్ లో మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే మాజీ దివంగత ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారు. మరి ఆయన జననేత అని చెప్పాలి, అజాత శత్రువు అని చెప్పాలి. రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సంపాదించుకున్నారు. మరి జనాల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఆ మహోన్నత వ్యక్తి డాక్టర్ అయిన ప్రస్తుత ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు మనతో ఉన్నారు. సో డీటెయిల్ గా మాట్లాడేద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్కారం. ఫస్ట్ క్వశ్చన్, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండాల్సిన మీరు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నారు అంటే కారణం ఏంటి? రాజకీయాల్లో మేము పీజీఆర్ గారి పేరు పెట్టుకొని వచ్చాము. పీజీఆర్ గారు లెక్క సేవ చేయాలని వచ్చాము. పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యము. సరే, 2-3 సార్లు అవకాశాలు వచ్చినా కానీ అది అనివార్య కారణాలు లేక మేము దాన్ని రీచ్ కాకపోయినా టార్గెట్ డెఫినెట్గా ఒక ఎమ్మెల్యే ఎంత పనిచేస్తాడో దానికన్నా ఎక్కువనే ప్రజలకు పనిచేయగలుగుతున్నాం. కాబట్టి పేరెనక ఎమ్మెల్యే అని లేదు ఒక బాధ తప్ప మాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది, ప్రజలకు మేము సేవ చేస్తున్నాం అనేది. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలకు కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఏం గొడవలు జరుగుతలేవమ్మా. ఇది డెమోక్రటిక్ పార్టీ. అందరం కూడా మన అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలుపుకునే ప్లాట్ఫామ్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఈ ఇన్నేళ్ల చరిత్ర గల పార్టీ ఆ పార్టీ. ఏమున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఓకే, హైడ్రా ఇంపాక్ట్ ఎలా ఉందని అనుకుంటున్నారు? హైడ్రా ఇంపాక్ట్ చాలా బాగుంది. ఇంకా కొంచెం స్ట్రీమ్లైన్ చేయాలా. సరే, కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆలోచన విధానం బాగుంది. దాన్ని హైడ్రా తీసుకొని రావడంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటుంటే మరిన్ని కొన్ని ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొన్ని దాంట్లో యాడ్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా హైడ్రా మన సిటీకి అవసరము. ఎందుకంటే ఎక్కడ చూడు అడ్డదొడ్డంగా వితౌట్ ప్లానింగ్ కడుతున్న సిటీలో ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఎక్కడైతే ప్రజలను ఇంకా ఈ మనం సిస్టమ్ని బ్యాలెన్స్ చేయగలిగితే డెఫినెట్గా హైడ్రా సక్సెస్ అవుతుంది. అది చేయగలిగితే 100% హైడ్రా సక్సెస్ అయినట్టే. కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఫీడ్బ్యాక్ తీసుకొని దాంట్లో కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, చిన్నపాటి వర్షానికే మన రోడ్లన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ చూసాం, బాంబేలో ఎట్లా మెట్రోలో కూడా వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఒక ప్లానింగ్ తోటి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ చాలా గ్రోయింగ్ సిటీ కాబట్టి ఈ గ్రోత్తో పాటు ప్లానింగ్ కూడా ఉండాలి. దానికి కొంచెం అఫ్కోర్స్ ఏ సిస్టంలోనే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ కరెక్ట్గా మనం కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా హైడ్రా లాంటి ఒక మానిటరింగ్ సిస్టమ్ అవసరం అని మేము అనుకుంటున్నాం. పేదలకు ఇబ్బంది కాకుండా, పెద్దలకు ఇది కాకుండా, లొంగకుండా ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద వెళ్తే హైడ్రా విల్ బీ అ గుడ్ మానిటరింగ్ సిస్టమ్ మన
సిటీకి అవసరమని నేను అనుకుంటున్నాను. సామాన్య ప్రజలైతే హైదరాబాద్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అనేది ప్రజల మాట. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీలో చాలా మటుకు మన బల్కాపూర్ నాల పక్కన అటు ఇటు ఇల్లులు ఉండడం చూస్తూ ఉన్నాం. అటు 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 సైడు మూసీ నది పక్కన ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. సరే, అక్కడ ఉన్నది పేదవాళ్ళే ఎక్కువ మంది కట్టుకొని నివసిస్తున్నారు. అదే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో లేకపోతే ఇతర భూములు ఉన్నాయో వాటి మీద కూడా ఫర్ ఎగ్జాంపుల్స్ లేక్స్ కబ్జా చేసి కడతా ఉన్నారు. సరే, పేదవాడికి ఒక కంపన్సేషన్ ఇవ్వాలని మా దృష్టి కూడా ఉన్నది. ఒక్కసారి కొట్టకుండా వాళ్ళకి ఏదైనా కంపన్సేషన్ ఇచ్చి ఆల్టర్నేట్ చూపించి చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా సీరియస్ ఉంది దీని మీద. ఏవైతే మీరు అన్నట్టు లూప్ హోల్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటూ పోతే ప్రజలకు లాంగ్ రన్లో ఎప్పుడైనా మంచిగా అనిపిస్తుంది. డెఫినెట్గా స్వాతంత్ర పోరాటం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎందుకు మనం బ్రిటిష్ రాజ్యంలో సుఖంగా లేమా అని అన్నారు. కానీ కొన్ని కష్టాలు మన ఫ్యూచర్కి మంచిది కాబట్టి ఇవి కంపల్సరీ మనం కష్టమైనా కానీ కొన్ని పేద ప్రజలను ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆల్టర్నేట్ మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తే హైడ్రా ఒక మంచిది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడినా కానీ ఫస్ట్ నీళ్ళు వచ్చేది బస్తీలలోకి. సో బస్తీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నాలాల ఎన్క్రోచ్మెంట్ల దగ్గర చేస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పని అయినా కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ ఇవ్వాలని మాది కూడా మేము కూడా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే మీకు తెలుసు పీజీఆర్ ఎక్కడ పేదవాడు గుడిసేసుకొని ఉంటే అక్కడ ఇల్లు కట్టాలనే ఒక ఉద్దేశం ఉండి అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ కడుపు చేతి పట్టుకొని వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ పేదవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ హైడ్రా ముందుకు వెళ్తే 100% ఇది మంచిది అని నేను అనుకుంటున్నాను. అయితే ప్రస్తుత ఉన్న తెలంగాణ పార్టీ మీద ప్రభుత్వం మీద ఎవరికి అయితే అంటే హ్యాపీనెస్ లేదు, అసహనమే ఉంది, ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? అంటే 10 ఏళ్ల పరిపాలనలో మెలుకులు తలుకులు చూసిండ్రు. అప్పులు పాలైనా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. పోను రాజకీయం ఎట్లయిపోతుందంటే రేపు అప్పు చేసినా పర్వాలేదు మాకు ఇప్పుడు పెట్టాలనే ఉద్దేశంలో అందరు కూడా ఉన్నారు. అంటే రేపటిది ఎవరు ఆలోచిస్తలేరు. కానీ మంచి పరిపాలన అందజేయాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ప్రజలకు లాంగ్ రన్లో ఇబ్బంది లేకుండా ఎన్ని పథకాలు అయితే మనం చేయగలుగుతామో అవన్నీ తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ చూస్తూ ఉన్నారు మీరు. యువతకు మంచి అప్రోచ్ ఉంది. ఎంతోమందికి దాదాపు 60,000 జాబ్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకొచ్చిన స్కీమ్స్ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. బస్తీలలో చూస్తే ఇది 200 యూనిట్స్ లోపు కరెంటు కానీ, అదే సన్న బియ్యం ఎంత మంచి పథకం అంటే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. మేము చూసాము ఆ బియ్యం పంపిణీకి వెళ్తే ఒక పండగ వాతావరణం దగ్గర రేషన్ షాప్ల దగ్గర ఉండేది. అంతకుముందు బియ్యం తీసుకొని వచ్చుకుని అమ్ముకునేది వాళ్ళు లాట్లోనే అమ్మేసుకుంటుండే రేషన్ వాళ్ళు. ఈవెన్ పబ్లిక్ వరకు కూడా వచ్చేది కాదు. అలాంటిది ఈ సన్న బియ్యం ఇచ్చినాక పోటీలు పడి మరీ బియ్యం తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా 500 రూపీస్ సబ్సిడీ కూడా అందరికీ వెళ్తున్నది. అంటే అర్హులైన అందరికీ వెళ్తున్నది. ఇంకా దాన్ని కొంచెం మనం బ్రాడర్ లైన్లో తీసుకొని రావాలా. తెలంగాణ వచ్చినాక రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారండి? అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ ఎంతోమంది అంటున్నారు మాకు 15 ఏళ్ల నుంచి రాని రేషన్ కార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని. సో తెలంగాణ వచ్చినాక రాని రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. డెఫినెట్గా ఒక్కొక్క పథకం 10 ఏళ్లలో ఫైనాన్షియల్గా ఆర్థికంగా మనం దెబ్బతిన్న వాళ్ళం ఒక్కొక్క పథకం తీసుకొని వస్తున్నాం. 100% రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితోటి పనిచేస్తూ ఉన్నారు. ఈ బాధ్యత లేకుండా ఇప్పుడు అప్పులు తెచ్చి చేయాలని కాకుండా రాంగ్ లైన్లో పబ్లిక్కి మంచి మేలు చేస్తూ అదేవిధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది పార్టీల్లోనే చాలా మందికి ఇష్టం లేదు, చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సీఎం పదవి అనేది అందరు కూడా ఆశ ఇచ్చేదండి. ఒకళ్ళకి నొచ్చుకున్నా కానీ 100% మన ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకొని వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరు సీఎం అయినట్టు కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు లీడర్ కూడా సీఎం అయినట్టే అందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. 2 years దాదాపు 2 ఏళ్ళు అవ్వడానికి వస్తున్నది. 10 ఏళ్లలో పడిన ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా ఒక్క రోజులో తీరేటివి కావు. డెఫినెట్గా ఆయన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలకు కూడా ఒక మంచి పాలన అందిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. నచ్చినా నచ్చకపోయినా రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రజల పరిపాలన ఇందిరమ్మ పరిపాలన ముందుకు తీసుకొని వెళ్తాడని మేము నమ్ముతున్నాం. పీజేఆర్ కూతురిగా మీరు రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసలు మీరు ఎమ్మెల్యే అయితే బాగుండు, అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయితే బాగుండు,
మీరు కూడా అందులో ఉండాలనేసి అనుకుంటున్నారా? ఒకటండి, మాకు కూడా అంటే వేరేళ్ళు మారినట్టు పార్టీలు స్వార్థం కోసం మారి ఉంటే డెఫినెట్గా అయ్యేవాళ్ళం ఎప్పుడు. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడే నాకు ఇతర పార్టీలు ఆఫర్ చేసినాయి, నువ్వు మా పార్టీలో నుంచి వస్తే ఎమ్మెల్యే అవుతావు. కానీ మేము కొన్ని సిద్ధాంతాలు నమ్ముకున్నాం. ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి మంచో చెడ్డో లాస్ట్ వరకు సేల్ కావాలని ఒక ఉద్దేశంతో మేము నిలబడి ఉన్నాము. అట్లా మొన్న జరిగిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీలో నిలబడి సిటీ అంతా సరే కొంచెం వీక్ ఉన్నా కానీ 100% మా వంతు మార్క్ మేము చూపించుకోగలిగినాం. బీజేఆర్ బిడ్డగా కాంగ్రెస్ నాయకురాలు లెక్క నన్ను ఆశీర్వదించారు కాబట్టి నాకు ఆ మాత్రం చెప్పుకోదగ్గ 50,000 ఓట్లు సెకండ్ ప్లేస్లో నిలబడాను. కొంచెం సిటీలో వేవ్ ఎక్కువ ఉండడం వల్ల మిస్ అయింది. కానీ డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, ప్రజలు నన్ను బీజేఆర్ బిడ్డగా చూడడమే నాకు చాలా పెద్ద పదవి ఎమ్మెల్యే కన్నా. వాళ్ళ ఆడబిడ్డగా ఖైరతాబాద్ కూతురుగా ఖైరతాబాద్ ఆడపడుచుగా చూసేది. వాళ్ళ ఏ బాధ ఉన్నా కానీ నాకు ఏ పదం ఉందని రారు. అక్క దగ్గరికి వెళ్తే ఒక సొల్యూషన్ వస్తుందని నమ్మకంతో వస్తుండ్రు. ఆ నమ్మకం ఉన్న రోజులు నేను ఎమ్మెల్యే లెక్కనే ఫీల్ అవుతాను. అయితే మీ నియోజకవర్గంలో ఏం జరిగాయని మీరు అనుకుంటున్నారు, ఇంకేం జరగాల్సి ఉంది అని అనుకుంటున్నారు? నియోజకవర్గంలో చాలా పనులు అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో స్లమ్స్ని ఏర్పాటు చేసిపోయిండ్రు. ఇంకా కొన్ని స్లమ్స్కి పట్టాలు వచ్చేది ఉండి లాస్ట్ టైం మేము ఉన్నప్పుడు 58 జీవో వచ్చినప్పుడు రామకృష్ణ నగర్కి కానీ తబేలా బస్తికి కానీ అట్లా చాలా ఏరియాలలో ఎక్కడైతే పట్టాలు రాలేదో వాళ్ళకి పట్టాలు ఇప్పించినాం. డబుల్ బెడ్రూమ్లో మా వంతుగా ఆ పార్టీలో ఉన్నా కానీ మేము డబుల్ బెడ్రూమ్ ప్రజలకు అందించేటట్టు 6 years వేరే వాళ్ళు అయితే వదిలేస్తుండే కానీ 6 years పోరాడి ఆ డబుల్ బెడ్రూమ్ అందరు అర్హులైన వాళ్ళకందరూ కూడా అందించడం. ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి అందింపజేసే బాధ్యత ఒక ప్రజానాయకుడిది. అది మేము చేసుకుంటూ వెళ్తున్నాము. అదేవిధంగా ఇంకా చాలా స్లమ్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో చాలా స్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు రావాల్సినవి ఉన్నాయి. గురుబ్రహ్మ నగరే అనుకోండి, అంబేద్కర్ నగరే అనుకోండి, చాలా దగ్గర ఇంకా కూడా పట్టాలు రాని ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తాము మేము అండదండగా ఉండి ఖైరతాబాద్ నియోజకవర్గంలో. ఎందుకంటే ఇది స్టేట్లోనే ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ. ఎక్కడైతే అతి ధనికులు ఉంటారో అతి పేదవాళ్ళు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇద్దరికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో ధనికులకి, ఎందుకంటే సిటీలో రాగానే కాలు పెట్టేది ఇక్కడే సెక్రటేరియట్ ఉంది, ఇక్కడే గవర్నర్ గారి నివాసం ఉంది, సీఎం మన అందరూ సీఎం ఉండేది కూడా మా కాన్స్టిట్యున్సీలోనే. సో ఇంత ధనికులతో పాటు పేదవాళ్ళు ఉండే కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. సో అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళేది ఉంది. పేదలకు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అందించాల్సిన ఎక్కడైతే కొరత ఉన్నాయో 100% అవి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్లో మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తూ ఉన్నామండి. పీజేఆర్ గారు బ్రతికుంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సీఎం అయి ఉండేవారా? పీజేఆర్ గారికి పదవుల మీద ఎప్పుడు కూడా ఆశ లేదు. డెఫినెట్గా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ పీజేఆర్ గారు పోవడంతో కోల్పోయినవి చాలా ఉన్నాయి. ఎంతోమంది అనేవారు, ఎస్పెషల్లీ నాయకులు కూడా చాలామంది, అన్న ఉంటే మా రాజకీయ భవిష్యత్తు వేరే ఉంటుందంటే. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కన్నా నలుగురు కోసం బతకాలనుకున్న మనిషి కాబట్టి ఆయన లేని లోటు అందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలలో నియోజకవర్గంలో ఆయన వదిలిపోయిన పనులు చాలా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అనుకున్నా కానీ ఒక స్థాయి వరకే చేయగలుగుతున్నాం. పీజేఆర్ గారు ఉంటే ఇవన్నీ కూడా అయిపోతుండని వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి పీజేఆర్ గారు అన్నది ఒక చాలా స్ట్రాంగ్ ముద్ర. ఆ ముద్రను తట్టుకుని ముందుకు వెళ్ళాలంటే 100% ఆయన స్థాయిలో మేము కూడా పనిచేయాలంటే ఇంకా టైం పడుతుంది. ప్రజలు కూడా చాలా మంది అనుకుంటున్నారు ఆయన లేని లోటు చాలా కనిపిస్తుందని. విజయారెడ్డి గారు, మీకు సేవాగుణం విపరీతంగా ఉందనేది బయట విపరీతమైన టాక్, అది పర్సనల్గా కూడా మేము విన్నది. సో అంటే ఇదంతా పీజేఆర్ గారి దగ్గర నుంచి వచ్చింది అంటారా? 100% అండి. చిన్నప్పుడే మేము ఇంట్లో ఎవరైనా పనులను తిట్టినా పిలిచి చెప్పేవారు, మన స్థాయి తగ్గిన వాళ్ళని మనం ఏమి అనొద్దు, వాళ్ళ మనసులో తిట్టుకుంటే మంచిది కాదని. అట్లా మాకు చిన్నప్పటి నుంచే మా నాన్న నేర్పించిన సిద్ధాంతాలు మాలో ఉన్నాయి. మేము ఎవరిని కూడా అంత మన వాళ్ళు అనుకునే ముందుకు వెళ్తాము. మాతో అయిన సాయం చేస్తాము, చేయకపోయినా చేయలేమని చెప్పగలుగుతాము. దాపరికాలుండో. పీజేఆర్ గారు ఎలాగైతే మనసులో ఉన్న మాట ఓపెన్గా చెప్పేవారో మేము అలానే చెప్పుకుంటూ ప్రజలకు సేవ చేసుకొని వెళ్తున్నాం. మా నాన్న చూపించిన బాటలోనే మేము నడుస్తున్నాము. ఆయన ఒక రాజకీయ నాయకుడు కన్నా ఒక మంచి మనసున్న మనిషి. దాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నామండి. పెద్దమ్మ టెంపుల్ అనగానే గుర్తొచ్చేది పీజేఆర్ గారు.
సో అంటే అక్కడ దేవతకి అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దేశ విదేశాల నుంచి కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఆ టెంపుల్ని విజిట్ చేయకుండా అసలు ఎవరు ఉండరు. ఎవరు వచ్చినా ఫస్ట్ హైదరాబాద్లో పెద్దమ్మ టెంపుల్ విజిట్ చేస్తారు. అక్కడ మన పీజేఆర్ గారి విగ్రహం దేవుళ్ళలాగా ఆయనను కొలుస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాన్న ఎప్పుడు కూడా పెద్దమ్మ తల్లిని అమ్మవారు లెక్క కాకుండా తన తల్లి లెక్క కొలిచాడు. ఎప్పుడు అనేవారు, మా అమ్మని తొందరగా కోల్పోయాం మేము, మా అమ్మకి సేవ చేసుకోలేకపోయినాం ఎక్కువ అని. ఆ సేవ అంతా కూడా పెద్దమ్మ తల్లికి చేసిండు. ఒక చిన్న గుడి ఉండే, చాలా నమ్మకంగా, మాకు కూడా బాగా గుర్తుంది. అప్పుడంతా చెట్లు కొండలు అవి ఉంటుండే, జీప్లో వెళ్ళే వాళ్ళం. సండే మా నాన్న పెద్దనాన్న మా పిల్లల్ని అందరినీ తీసుకొని అక్కడ దర్శనం చేసుకొని పంజగుట్టాలో టిఫిన్ చేసి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ మెమరీస్ మాకు ఇంకా ఉన్నాయి. ఆ అమ్మవారు నిన్న చాలా మహిమగల తల్లి, ఎంత నమ్మితే అంత ఆశీర్వదిస్తుంది. మా నాన్న కూడా బాగా అమ్మవారిని నమ్మేవారు. అలాగే అమ్మకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ గుడి ప్రాంతాన్ని అంతా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎన్నో కేసులు ఉండే దాని మీద, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి అక్కడ, ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటేనే అంత మేధావులు ఉండే ఏరియా, అదంతా అందరితోటి కూడా కొట్లాడి గుడి ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకొని అంత డెవలప్మెంట్ చేసుకొని వెళ్ళారు. ఆయన మాకు బాగా గుర్తుంది. అక్కడికి వెళ్ళడానికి ఫెసిలిటీస్ లేవని ఫస్ట్ ఆర్టీసీ బస్సులు వేయించారు. ఎందుకంటే ప్రజలకు రీచబిలిటీ ఉంటేనే గుడి ఏదైనా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి దొరకాలని, ధనిక పేద అని కాకుండా అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న గుడి పెద్దమ్మ తల్లికి. ఆ పెద్దమ్మ తల్లి గుడి, ఆ పెద్దమ్మ తల్లి ఎప్పుడు కూడా మనందరినీ ఇట్లనే చల్లగా చూడాలని, ఇంకా అమ్మవారు గుడి డెవలప్ కావాలని, చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారు దర్శనం చేసుకోవాలని, వాళ్ళందరూ కూడా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం. ప్రతి మంగళవారం శుక్రవారం చాలా స్పెషల్. ఇంకా ఎంతో మంది, కొన్ని వేల మందికి అక్కడ ఉచితంగా అన్నదానం కూడా అవుతుందండి. అదే కాకుండా ఉత్సవాలప్పుడు కూడా చాలా మటుకు ప్రసాద పంపిణీలలో కానీ అవి కానీ ఉచితంగా పెట్టి ప్రజలకు అందరికీ అందజేపియాలని ఒక ఉద్దేశంతో నేను నాన్న గుడి మొదలుపెట్టారు. ఎస్పెషలీ నవరాత్రులప్పుడు శుక్రవారం అమ్మవారికి అభిషేకం అప్పుడు పొద్దున్నే రాత్రి 12 నుంచి పొద్దున అభిషేకం 2:30-3 అయ్యే వరకు పిల్లల్ని వేసుకొని ఆడవాళ్ళందరూ ఉంటారని నాన్న ఎంతో, అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే, ఎంతో ఆలోచన ఉంటే అవన్నీ ఆలోచిస్తారు, మీరు అర్థం చేసుకోవాలా. పొద్దున్నే వస్తారని గుడిలో ఎంతమంది ఉంటే అంతమందికి పాలు అందించాలని ఒక సిస్టమ్ పెట్టిండ్రు. ఇప్పటికి కూడా అది నడుస్తూ ఉంది. పొద్దున అభిషేకంకి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఒకసారి వస్తే అభిషేకం చేసుకొని దర్శనం మళ్ళీ హారతి అందుకొని బయటకు వస్తారు. అంటే దాదాపు 3-4 గంటలు గుడిలో ఉన్న వాళ్ళకి పొద్దున్నే లేసి వస్తారు కాబట్టి అప్పుడులో చుట్టుపక్కల ఏం దొరికేది కాదు కాబట్టి గుడి తరఫునే పాలు అందరికి అందించేవారు. ఆ సిస్టమ్ నాన్న అంత ఇదిగా గుడికి వచ్చిన వాళ్ళు సౌకర్యాలతోటి సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలనే ఆయన ఆలోచనలు ఇవన్నీ ఎన్నో ఇంప్లిమెంట్ చేశారు. అవన్నీ అలాగే కొనసాగిస్తే 100% ఇంకా బాగా అవుతుందని మేము నమ్ముతా ఉన్నాం. తెలంగాణలో మహిళా సీఎం వచ్చే అవకాశం ఉందంటారా? తెలంగాణలోనే కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా రావాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, రాజకీయాలంటే అంత ఈజీ కాదు ఆడవాళ్ళకు. 33% వస్తే డెఫినెట్గా ఒక ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాము. తెలంగాణలోనే కాకుండా ఒక రాజకీయ రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో కూడా మహిళలు రాణిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంత పర్సెంట్ ఉందనుకోవచ్చు? 33% నిజంగా ఇస్తున్నారా? న్యాయం జరుగుతుందా మహిళలకు? 33% రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అసలు ఉన్నారా అంతమంది? ఇవ్వాలనుకున్న సీట్లు వాళ్ళకి కొన్ని లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అనుకున్నది, మాక్సిమం సీట్స్ కాంగ్రెస్ పార్టీ మినిమం ఒక 20 మెంబర్స్ కూడా ఇవ్వాలని అనుకున్నది. కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ మహిళలకు సీటు ఇచ్చినది తెలంగాణలో, అవకాశం ఇచ్చినది. అంటే ఎక్కడో కొరత ఉన్నది, మహిళా నాయకత్వం ముందుకు రావాలా ఇంకా కూడా. ఎందుకంటే మేము కూడా ప్రాక్టికల్గా చూస్తున్నాము, ఒక స్థాయి వరకు పర్వాలే కానీ ఒక మెట్టు ఎక్కాలంటే ఆడవాళ్ళకి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ సిస్టంలో పనిచేసే విధానమో ఏమో తెలియదు కానీ ఇంకా రాజకీయాల్లో మహిళలు రావాల్సిన అవసరం చాలా ఉంది. చేయూతనిచ్చి మేము కూడా ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. కంపేర్ చేస్తే మహిళలు రాజకీయాల్లో ఉంటే జరిగే లాభాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? మహిళలకు ఏ రంగంలోనూ ఒక సెన్సిటివిటీ ఉంటుందండి. ఎస్పెషల్లీ రాజకీయాలు అన్నది మనుషులతోటి హ్యాండిల్ చేసేది కాబట్టి మానవత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా స్పందించగలుగుతారని మేము అనుకుంటా ఉన్నాము. సెన్సిటివిటీ మహిళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% మహిళలు ఎక్కువ రాయిని ఇచ్చేటట్టు ఉంటారు కానీ వాళ్ళలో కట్ త్రోట్ తక్కువ. మీరు చూస్తే చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కట్ త్రోట్ ఉంటారు.
మహిళలలో అలాంటి ఉండేవాళ్ళు సుకుమారంగా చాలా ఉంటారు. తక్కువ మంది. yes. సో ఆ కట్ త్రోట్ రాని రోజులు రాజకీయాల్లో రావడం కష్టం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. సో ఆ కట్ త్రోట్ రాని రోజులు కానీ ఆ కొంచెం దయాగుణం సేవాగుణం దయాగుణం ఇవన్నీ ఎక్కువ. ఉన్నవి మహిళలకి. మహిళలకు ఎక్కువ ఉంది. ఎవరన్నా ఏదైనా వస్తే పోనీలే అనుకుంటాం. yes. ఆ పోనీలలోనే చాలా అక్కడే మహిళలు వెనకబడిపోతున్నాం. తొక్కివేయబడుతుంది. అదే ఆ పోనీలలోనే చాలా వెనకబడుతున్నాము. అది ఒక్కటి మన ఏమంటారు నేచర్, మహిళా నేచర్కి విరుద్ధం కాబట్టి కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ డెఫినెట్గా అట్లా ఉన్నా కానీ ఎంతో మంది సక్సెస్ఫుల్ మహిళలను చూసినాం. ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని మనకు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి నాయకురాల్లోని చూస్తూ మన తర్వాత సోనియా గాంధీ గారు కూడా చూసాము, సుష్మిత గాంధీ కూడా చూసాము. ఎంతోమంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు ఒక స్ఫూర్తి ముందుకు తీసుకొని ఇంకా కూడా నాకు తెలిసి అదొకటే షార్ట్ అనిపిస్తుంది. కట్ త్రోట్నెస్ మనం కొంచెం అలపరుచుకుంటే కొంచెం గట్టిగా అయితే మాత్రం డెఫినెట్గా రాజకీయాల్లో మహిళలు ఇంకా రాణిస్తారని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కవిత గారు పార్టీ పెట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎక్కడన్నా ఉన్నది అదేనండి, మహిళల నాయకత్వంలో పనిచేయాలంటే లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తగులుతుందేమో నాకు తెలియదు. కానీ అది ఇంటర్నల్ ఇష్యూ, మనం ఎక్కువ మాట్లాడలేము. కానీ 100% చూస్తూ ఉన్నాము. ప్రతి దగ్గర కూడా ఒక మహిళ పార్టీ పెట్టినప్పుడు కూడా ఒడిదుడుకులు. విజయశాంతి గారు పెట్టిన పార్టీ సరే, అందరు కూడా చాలామంది పెట్టారు మహిళలు. అది నిలదొక్కొని లాంగ్ రన్లో వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఎస్పెషలీ రాజకీయాల్లో సెన్సిటివిటీ ఉండాలా. ప్రజల మీద నేను నమ్ముతాను, అదే రాజకీయం చేస్తాను. కానీ ఇవాళ రేపు రాజకీయాలు అట్లా లేవు. అంత ఇది కూడా ఒక కార్పొరేట్ సిస్టమ్ లెక్క అయిపోయినది. అది కాకుండా మంచి సేవ చేసే భావంతో వస్తే సక్సెస్ అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరు మరి బీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా వాళ్ళు ఫస్ట్ డిసైడ్ కావాలా. ఆఫ్ కోర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటే మరి లాస్ట్ టైం ఎందుకు గెలవలేదు? సో ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఓటమికి కారణాలు 10 ఏళ్ల పరిపాలనలో చూశారు. ఒక్కసారి కాదు 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళకి అర్థమవుతుంది ప్రజలకి. మాకన్నా మా పథకాలు పేరు చెప్పుకొని వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మనకు ఒరిగేది ఏమీ లేదని ఒక థాట్లో వచ్చింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరు కూడా మన పార్టీ అని ఒక నమ్మకం, మేము ఓన్ చేసుకుంటాం అన్నది ఒక నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏ పథకాలు చూసినా కానీ దానికి విత్తనం వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇల్లులు అంటారా, ఉచిత ఇల్లులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎడ్యుకేషన్ కూడా ఉచిత విద్య, వైద్యం అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ అయితే అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఆ దిశలోనే ప్రజాపాలన కూడా నడుస్తుంది. ఇందిరమ్మ పాలన 100% సక్సెస్ఫుల్గా ప్రజలకు అందరికి కూడా ఈ 2 years ఇంకా 2 years కూడా కాలే, 1.5 year అయ్యింది. రాబోయే రోజుల్లో కంప్లీట్గా అందరు కూడా హ్యాపీగా అయ్యేటట్టు ఒక్కొక్క పథకం తీసుకొని వచ్చి ప్రజలకు అందజేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ఒక ప్రశ్న అండి, అది అడగచ్చో అడగకూడదో కొంచెం సెన్సిటివ్ విషయం, బట్ అడగాలి. ఎందుకంటే చాలా మందికి ఉన్నటువంటి సందేహం అది. నేను డైరెక్ట్గా విన్నది, మీ దగ్గర వాళ్ళలో విన్న మాట అది. విజయఆర్ మన జనార్దన్ రెడ్డి గారు బినామీల పేరుతో రాసి ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు పూర్తిగా రాలేదు, ఇంకా వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి, దాని గురించి మీరు కూడా పెద్దగా స్ట్రెస్ పెట్టలేదు అనేసి అంటున్నారు. నిజంగా బినామీల పేరుతో ఉన్న ఆస్తులు అలాగే ఉన్నాయా? ఒకటండి, విజయఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సగం సిటీ ఆయన నియోజకవర్గం ఉండే. కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఆస్తుల మీద కానీ పైసల మీద ఆలోచన లేదు, దృష్టి లేదు. ఎప్పుడు కూడా ప్రజలను ఎట్లా సేవ చేయాలా అని, ఎక్కడైనా ఒక 4 గుడిసెలు వేసుకుంటే వాళ్ళకి ఇల్లులు ఎట్లా కట్టియాలా, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఉండే. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ దిక్కు ఆలోచనలు పెట్టలేదు. ఆస్తులు సంపాదించాలని ఆయన రాజకీయాల్లో రాలేదు. ఆయన సంపాదించిన ఆస్తుల్లో ప్రజల గుండెల్లో ప్రేమ, ఆ ప్రేమ ఎప్పుడు కూడా చిరస్థాయిగా మాకు అందుతూనే ఉంది. ఏ రూపానన్నా మేము ఎక్కడ నిలబడినా కానీ మా అన్న బిడ్డని దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడే ఆప్యాయతనే మాకు ఆయన ఇచ్చిపోయిన ఆస్తి. ఆ ఆస్తి సంపూర్ణంగా మేము అనుభవిస్తున్నామండి. ఇప్పటికీ రాజకీయాల్లోకి యువత రావడానికి మొగ్గు చూపడం లేదు, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఈ ఫోన్ యుగంలో ప్రాక్టికల్గా ఫీల్డ్కి వచ్చి మన హక్కుల కోసం మనం కొట్లాడడము చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. ఏమైనా కావాలంటే ఒక పోస్ట్ పెట్టి దానికి లైకులు కొట్టమంటే లక్షలలో దాటిపోతున్నాయి. కానీ అదే ఒక ఇష్యూ తీసుకొని దానికోసం మీరు రండి అంటే అంటే యువకులనే కాదు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. రోజు రోజుకి సిస్టమ్ మారుతూ ఉన్నది. నాకెందుకు అనే ధోరణ ఉన్న రోజులు కూడా యువత రాజకీయాల్లోకి రాలేదు. ఎప్పుడు ఉండే ఇదే, ప్రతిసారి మార్పులలో
యువత ముందుకు వస్తేనే ఏ సమాజం అన్నా బాగుపడుతుంది. 100% రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యువతకు మాత్రం స్ఫూర్తిదాయకం అయ్యారు. 100% అది యూత్ బాగా ఫాలోయింగ్ అయ్యింది. రాజకీయాల్లో ఇంకా చాలా మంది ఎందుకు ఆయన యూత్ లా కనిపిస్తారు కాబట్టి 100% యూతే ఆయన కనిపిస్తారా? రెండు కూడా సో ఖచ్చితంగా యూత్ అనేది అంటే ఆయన మాటల మీద ప్రభావం చూపిస్తుంది, కానీ రాజకీయాల్లోకి రావడానికి మాత్రం ఇంకా మీరు అన్నట్టు ఆ మొబైల్ ఇది ఇంకా మొగ్గు చూపడం లేదు. అంటే నేను అనేది అదే ప్రాక్టికల్గా యువత ఫీల్డ్ మీదకి దిగి నేను ఈ సొసైటీలో మార్పు తేవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి. అప్పుడేమో మనుషులతో రాజకీయం ఉండేది, ఇప్పుడు పైసతో రాజకీయం అయిపోయింది. ఎప్పుడైతే అది మారి మళ్ళీ హ్యూమన్ రిలేషన్స్కి మనుషుల ఆలోచనలకి విలువనిచ్చే రోజే మళ్ళీ రాజకీయాలు అన్నది ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ లెక్క మారుతుందని నేను నమ్ముతున్నాను. నేను దానికే కట్టుబడి ఉన్నాను. ఇప్పటికీ కూడా మేము మనుషులకు ప్రాధాన్యత ఇస్తాం, పైసకు ప్రాధాన్యత ఇవ్వము. దానికోసం మేము ఎన్నో కోల్పోయినా కానీ పర్వాలేదు, మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పనిచేస్తూ ఉంటాము. అది అందరు కూడా గమనించి ఈ పాలిటిక్స్ అనేది కొంచెం ఫిల్టర్ అయితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. సేవా సిద్ధాంతాల కోసం రావాలి, అది ఇంపార్టెంట్. సేవ చెయ్యాలని రాజకీయాల్లోకి వస్తే 100% ఎవరైనా సక్సెస్ అవుతారని. కానీ రాజకీయం అనగానే సేవ కన్నా కూడా డబ్బు సంపాదించడానికి, వాళ్ళకున్నటువంటి వ్యాపారాలని జాగ్రత్త చేసుకోవడానికి, ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అదే చెప్తున్నాను కదా, ఆ పర్సంటేజ్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సర్వీస్ చేసే వాళ్ళు ఉండాలనుకుంటారు. కానీ బిజినెస్ యాటిట్యూడ్ తోటి వచ్చిన వాడు రాజకీయం చేయలేరు. మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలా, రాజకీయ నాయకుడు ఎవరు, వ్యాపారవేత్త ఎవరు అనేది డిఫరెన్షియేట్ చేసుకోగలిగితేనే అందరికీ కూడా ఫ్యూచర్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ అందరు కూడా ఎంతో సెంటిమెంటల్గా ఫీల్ అయిన ఇష్యూ అండి. డెఫినెట్గా దాన్ని ఇంకొంచెం కూడా ట్రాన్స్పరెన్సీ, వాళ్ళు ఏం చేసినా మేము తప్పు పడతలేం, కానీ దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తున్నాం. ఎందుకు మనం అటాక్ చేసినామో అందరికీ తెలుసు. మరి దాని రిజల్ట్ ఏంది, దానివల్ల మనం సాధించింది ఏంది, మనం ఎందుకు సీజ్ ఫైర్ అయినాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూస్తున్నది, ఎప్పుడైతే ఒక దిక్కు వార్ జరుగుతున్నా కానీ పార్లమెంట్ సెషన్ పెట్టి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అపోజిషన్ అయిన వాజ్పేయి గారికి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఎక్కడో లోపంగా ఉన్నది. వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవడం మాత్రం తప్పు. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంటల్, ఇది నేషనల్ ఇష్యూ. దాంట్లో ఉన్న డీటెయిల్స్ సరే యుద్ధం అయ్యేటప్పుడు మీరు చెప్పలేకపోయినా కానీ ఇప్పుడన్నా సీజ్ ఫైర్ ఎందుకు అయింది, దానివల్ల మనం సాధించిన విజయాలు ఏంది, దానివల్ల మనం కోల్పోయింది ఏంది, నష్టపోయింది ఏందో ప్రజలకు అందరికీ కూడా డీటెయిల్గా చెప్పే ముందు ఒక పార్లమెంట్ సెషన్ పెట్టడం ఇంపార్టెంట్ అనుకుంటాను. ఎందుకంటే ప్రజలకు అదే ఒక దిక్కు ఆపరేషన్ సింధూర్ ఒక సక్సెస్ అయిందన్న దిక్కు ఒక దిక్కు ఉంది, ఎందుకు సీజ్ ఫైర్ అనే ప్రశ్న కూడా అందరికీ మనసులలో ఉంది. కాబట్టి దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉన్న వారి మీద ఉన్నది. అప్పుడు ఇంకా నాకు అనిపిస్తుంది వాళ్ళు క్లారిటీతో చెప్తే ఆపరేషన్ సింధూర్ ఇంకా కూడా అందరు అప్రిషియేట్ చేసే ఇది వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రధాని మోదీ గారి మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? మోదీ గారి మీద అభిప్రాయం ఇందాక చెప్పాను కదండి, పాలిటిక్స్ కన్నా కార్పొరేట్ సిస్టమ్ ఎక్కువ నడుస్తున్నది. అది కాకుండా మన రూట్ లెవెల్ పాలిటిక్స్ ఏదైతే మనం ప్రజల కోసం కష్టపడుతున్నామో, ప్రజల మీదనే ఆధారపడి మన కాన్స్టిట్యూషన్ అంతా ఉన్నది. అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతమైనదే భారతదేశం. ఆ భారతదేశాన్ని అలాగే కొనసాగించాలంటే అవి మనం కొన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలా, కొన్ని కన్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలా. ఆ కన్జర్వ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని ముందుకు తీసుకొని డెవలప్మెంట్ కూడా బ్యాలెన్స్డ్గా చేయలేకపోతున్నాను నేను అనుకుంటున్నాను. చేస్తేనే మన భారతదేశం ఇలాంటి మోడీలు ఇంకా ఎంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా మళ్ళీ ఓవర్ షైన్ అయ్యే వాళ్ళు కూడా రావడానికి మనం ఒక ప్లాట్ఫామ్ కల్పించాలంటే మన కాన్స్టిట్యూషన్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మోదీ గారు అది ఎక్కడో మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ద బెస్ట్ అంటే బెస్ట్ అనిపించింది ఎవరు మీకు? ఇప్పుడున్న రాజకీయాలలో పార్టీలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా రాహుల్ గాంధీ అండి, ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఆయన సింప్లిసిటీలోనే మనందరికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. పదవులు కాదు ముఖ్యం, ప్రజాసేవలు ముఖ్యము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సరే ఆయనని ఎంత డిగ్రేడ్ చేసినా కానీ అంత పెద్ద ఒక స్థాయిలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అన్న వాళ్ళది
నీ కులం ఏందని అడిగినా కానీ సమాధానం చెప్పకుండా ఆయన యాక్షన్లోనే సమాధానం చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ. డెఫినెట్గా ఆయన అందరినీ చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మన మాటలు కాదు ఆన్సర్ ఇవ్వాల్సింది, మన యాక్షన్ అన్నది ఆయన నిరూపిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాము ప్రజలను, కింది స్థాయి ప్రజలను కలిసి, కోర్స్ ఆయన కూడా ఆయన క్యారెక్టర్, ఆయన నేచర్ కూడా చాలా ఎవాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. అది ఆయన అనుభవంతో రోజు రోజుకి ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. భారత్ జోడో యాత్ర మేము చూసాము, అసలు ఒక్కరోజు నడుస్తేనే మా వల్ల కాదు. అలాంటిది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి, ఎందుకు నడిచారంటే భారతదేశం ఏందో, ఆ చరిత్ర ఏందో తెలియక కాదు, ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన నడిచిన తీరు కానీ, ప్రజల్లో ఆయన వెళ్తూ ఆయన అనుభవాలతోటి ఆయన మార్చుకొని మళ్ళీ ప్రజలకు మేలు జరిగేటట్టు ముందుకు వెళ్ళే విధానం చాలా మనసుకి హత్తుకొని, ఫస్ట్ మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు ఫేవరెట్. తర్వాత చూస్తూ ఉన్నాము అందరూ కూడా రాజకీయాల్లో కొన్ని మార్పులు చేర్పులలో బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళే తత్వం అయితే నడుస్తూ ఉన్నది. ఎవరైతే ఇటు పాలిటిక్స్ అటు అన్నీ కూడా స్ట్రైక్ చేసుకొని నిలబడ్డ వాళ్ళే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఖైరతాబాద్ వినాయకుడు అనగానే గుర్తొచ్చేది మళ్ళీ పీజేఆర్ గారే. మీరేమంటారు? ఖైరతాబాద్ గణేశునికి చాలా చరిత్ర గల మహిమగల గణేశుడు. 1 ఫీట్ గణేశుడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 62 ఫీట్లకి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే ఒక స్పెషల్ ఇది. నాన్న ఖైరతాబాద్ గణేశుడు ఒకటే అని కాదు, సిటీలో ఉన్న గణేశులన్నీ కూడా ఒక టీడీపీ హయాంలో సైజుల మీద ఒక స్లాబ్ పెట్టి ఇంతకన్నా పెంచొద్దని అన్నప్పుడు, లేదు మా ఖైరతాబాద్ గణేశుడు స్పెషల్, సిటీలో దాని మీద ఉపాధి పొందే వాళ్ళు కూడా చాలామంది అండి. మనం అనుకుంటాం కానీ దాని మీద ఉపాధి మీద ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తే ధూళిపేటలో అక్కడ ఇక్కడ వాళ్ళ సంవత్సరం అంతా బతికేది ఈ 2 నెలల్లోనే, వాళ్ళ ఆదాయం అంతా ఈ 2 నెలల్లోనే. వాళ్ళకు కూడా అండగా ఉండేటట్టు స్లాబ్ ఉండొద్దని కొట్లాడి పెద్ద గణేశుడిని ఇంకా పెద్దగా అయ్యేటట్టు ఆయన ఆ రోజు నేను నిలబడి ఆ పెద్ద గణేశుడిని హైట్ తగ్గించకుండా కొట్లాడి పెట్టారు. అట్లా ఖైరతాబాద్ గణేశునికి సేవ చేసుకునే అవకాశం నాన్న ఉన్న రోజులు నాన్నకు వచ్చింది. ఆ తర్వాత నేను కూడా సరే ఒక కార్పొరేటర్ కన్నా ఎందుకు కాదు కానీ ఒక స్థాయిలో నా వంతు కృషిగా గణేశునికి సేవ చేసుకునే ఉద్దేశము. చిన్నప్పటి నుంచి అక్కడ పెద్ద గణేశుని చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి ఖైరతాబాద్ గణేశుడు అనగానే ఒక స్పెషల్ ఫీలింగ్. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని పోతుంటారు. ఖైరతాబాద్కి ఆ ప్రత్యేకత, గణేశునికి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి పీజీఆర్ గారు అయితే ఎలాగైతే మనకు గుర్తొస్తారు, గణేశుడు అనగానే ఖైరతాబాద్ గణేశుడు కూడా అట్లనే గుర్తొస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా మీరు నిలబడాలి అంటే ఏ పార్టీ నుంచి నిలబడతారు? పార్టీ ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయంటే? లేదండి, కాంగ్రెస్ పార్టీ నేను ఒకసారి నాకు అవకాశాలు లేక నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు అవకాశం వచ్చాక కాంగ్రెస్ పార్టీలో నుంచి నన్ను ఎవరు పంపించినా కానీ వెళ్ళే పరిస్థితిలో నేను లేను. ఓకే, అయితే ప్రస్తుతం మహిళల గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పటికీ మహిళల మీద అనర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవి ఆగాలంటే అసలు ఏం జరగాలంటారు? మహిళల మీద అనర్థాలు జరగడం ఆగాలంటే ఇటు సొసైటీతో పాటు పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలండి. ఎలాగైతే మనం విలువలతోటి మన ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే డెఫినెట్గా సొసైటీ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు తెలిసి మన తెలంగాణలో ఎస్పెషలీ ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతిని పెంపొందించుకుంటూ చిన్నప్పటి నుంచి విలువలు నేర్పిస్తూ, అదేవిధంగా చట్టబద్ధంగా కూడా వాళ్ళకి ఆ సెక్యూరిటీ సేఫ్టీ పెంచాలి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు ప్రతి ఫీల్డ్లో కూడా ఆడవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. స్విగ్గీలో, జొమాటోలో నుంచి చాలా కాంప్లికేటెడ్ దాంట్లలో కూడా ఆడవాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా వర్క్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేసుకునే అవసరం చాలా ఉన్నది. ఎలాగైతే ఇతర దాంట్లలో మనం మహిళలను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము, వర్క్ ప్లేస్లలో కూడా మహిళలను ప్రొటెక్ట్ చేసే చట్టాలు మరింత స్ట్రాంగ్ కావాలని మేము నమ్ముతూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ దెబ్బ తగిలితే వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఒక ఆడపిల్ల దేనికన్నా గురి అయితే, అవమానానికి గురి అయినా కానీ మళ్ళీ అంతే పవర్ తోటి బయటికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ, అరుదు. కాబట్టి వాళ్ళు చాలా సెన్సిటివ్, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఇటు సొసైటీకి ఉన్నది, అటు ప్రభుత్వాలకు ఉన్నది. మన ఎస్పెషల్లీ మన మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. 100% వర్క్ ప్లేస్లలో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ చదువుకుంటున్నప్పుడు బయటకు వచ్చిన ఆడపిల్లల ప్రొటెక్షన్ నుంచి వాళ్ళు జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా చట్టాలు ఇంకా కొంచెం మనం క్లారిటీ తోటి చదివి ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ అయితేనే
ఆడపిల్లలకు సెక్యూరిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మీరేం చేయాలనుకుంటున్నారు? నా నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయితే పీజీఆర్ గారు ఎలాగైతే ఉండేనో ఇంకా పీజీఆర్ ఉన్నాడు మనము అన్న ఫీలింగ్ వచ్చేటట్టు నేను పనిచేస్తానండి. ఒక వర్గానికని కాకుండా అందరికీ కూడా ఆన్సరబిలిటీ ఉండేటట్టు, ఎందుకంటే ఇప్పటికి కూడా రీచబిలిటీ నేను పీజీఆర్ లెక్కనే అందుబాటులో ఉంటాననే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఈ 10 ఇయర్స్లో నేను కార్పొరేటర్గా ఉండి కూడా నేను చేసింది అదే. ఒక అవకాశం ఇస్తే నేనేం చేయగలుగుతానో ప్రూవ్ చేసుకున్నాను. ఇన్ని రోజులు ఖైరతాబాద్ ఆడబడుచునే ఎమ్మెల్యేనైతే ఇంటి పెద్దగా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అండదండగా ఉంటాననే నమ్మకం నాకున్నదండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.